పాలు తాగినావు? జొన్న రొట్టెలు చేస్తున్నావు? ఎన్ని అయినాయి రొట్టెలు? ఏమో వేసలేను. ఐదు 6 7 8 9 10 10 అయింది. ఇంక ఇతుందా చేసేది? ఇంకా కొంచెం అది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని మనసారా కోరుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే నేను జొన్న రొట్టె చేస్తున్నా. పిల్లల కటింగ్ తీసుకొస్తా, కటింగ్ షాప్ తీసుకోవద్దు. సరే తీసుకో. ఓకేనా? రొట్టెలు అయినాక ఇంకా స్నానం చేసుకో, పిల్లలకి వేడి వాటర్ పెట్టు, కటింగ్ చేసుకొని వచ్చినాక స్నానం చేసుకోవడం. రొట్టె తిన్నామా? రొట్టెలు అవుతున్నాయి కదా. నీకి వారు పాపడా పోదాం పండు. మెల్లగా మెల్లగా స్లో. బయట ఉంది బండి, ఇంకో బండి తీసుకోదాం. గలీజ్గా అయింది కానా? చాలా రోజులు అయ్యా కటింగ్ చేయించక. అవును, నీకు పెద్దగానేనా? స్వప్న అయితే గోకర్ తోటకి మందు వేస్తుంది. మందు ఉందా, అయిపోయిందా? తీసుకో మందు సంచులో. చిన్న చెట్లకు కొద్దిగా, పెద్ద చెట్లకు చాలే. చూద్దాం ఎంత తెస్తున్నావు? 5-6 చెట్లకి వేస్తున్నా. ఒక పిడికిలు ఇట్లా పట్టుకుంటే 5-6 చెట్లకి వేస్తున్నావు, సరిపోతుంది అంతే. చూద్దాం, అంతే అంత అంతే వేసేయాలి. ఇక్కడ మొక్కలు బాగున్నాయి, గా మధ్యలో బాగాలేవు. అవతల సైడ్ ఆ కొనకు అక్కడ చిన్నగా ఉన్నాయి మొక్కలు, మొత్తం అటు సైడ్ మొత్తం చిన్నగా ఉన్నాయి. ఆ మూలకు అక్కడ సత్వ లేనట్టు దుబ్బ దుబ్బు ఉంది, ఇక్కడనేమో జర ఎర్రెరగా ఉంది, మంచిగా ఉంది పొలం. సత్వ ఉంది, మంచిగా ఉన్నది అన్నట్టు. కలుపు తీసిన తర్వాత కలుపు పోయింది, జస్ట్ తోటనే కనిపిస్తుంది, మంచిగా కనిపిస్తుంది అన్నట్టు. మొక్కలే కనిపిస్తున్నాయి కదా, మంచిగా కనిపిస్తుంది. మందు వేసిన తర్వాత వర్షం పడితే మస్తులు అనిపిస్తుంది. ఇంకా అంటే మొక్కలు చాలా గ్రోత్ వస్తాయి కదా, మంచిగా అనిపిస్తాయి. ఈ మధ్యలో చూసి మొక్కలు చాలా బాగా అనిపిస్తున్నాయి. పూతలు వచ్చేసినాయి మొక్కలకి, చిన్న చిన్న కాతలు పట్టినాయి ఏదో చెట్లకి. ఇంకా ఇటు ఉన్నది ఒక మొక్కకి, అంటే ఒక మొక్క చాలా మొక్కలకు ఉన్నాయి. ఇక ఈ మొక్క కాయలు ఉన్నాయి చూడ, చిన్న చిన్న కాయలు పడుతున్నాయి. ఆకులకు మాత్రం అది స్ప్రే కొట్టాలేమో, స్ప్రే మందు. అన్ని మొక్కలు కట్లే అవుతున్నాయి కదా, పురుగు పట్టింది. కాయలు చిన్న చిన్న కాయలు పట్టింది. ఒక 15 days 20 days అయితే కాయలు కొద్దిగా కాయలు పెద్దగా వచ్చేస్తాయి అన్నట్టు. రేపు స్ప్రే మందు కొడదాంలే. జొన్న చేను కూడా బాగా అయింది కదా. మొన్న వీడియోలో కామెంట్ చేసారు తెలుసా, మీ జొన్న చేను చూపించండి అని.
ఒకసారి చూద్దా ఎదుగుందా అక్కడ పెట్టమందు బాగా అనిపిస్తుంది కదా చూడడానికి. కంకులు అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి, జొన్న కంకులు. లైట్ పంపుకో, చాలా పంపితే ఇరిగిపోతుంది. జొన్నలు అయితే నిండా పట్టినాయి. ఇక కొన్నిట్లకి అంటే ఇది కొద్దిగా లేతగా ఉంది, కాబట్టి పచ్చగా అనిపిస్తుంది. ఇది కొంచెం జొన్నలు బాగా అనిపిస్తున్నాయి, దీనికి కొద్దిగా ముదిరింది కదా. ఇదేమో కొద్దిగా లేతగా ఉంది, ఇది కొద్దిగా లేతగానే ఉంది. మంచిగా ముదిరిన కంకులు ఎక్కడన్నా ఉన్నాయా? అటు లోపల సైడ్ ఉన్నాయి కదా. అంటే ఇది ఇక్కడ కట్టినాం కదా, దీన్ని దాటుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఒకటి ఉంది కదా, ఇది లేతగానే ఉంది. విత్తనాలు క్లియర్గా కనిపిస్తలేవు, హార్డ్ ఉంది ఒకటి. అది కదా, ఇది విత్తనాలు బాగా అనిపిస్తున్నాయి దీనికి. విత్తనాలు బాగా అనిపిస్తున్నాయి. ఒక్కొక్క దాంట్లో ఇన్ని విత్తనాలు వెళ్తాయి ఒక్కొక్క కంకిలో. ఇది బాగున్నాయి విత్తనాలు. ఇంకా పెద్దగా అవుతుండే, ఎందుకు పెద్దగా కాలేవు కంకులు? ఇంకా పెద్దగా కావాలి. కారణం ఏంటి, రీజన్ ఏంటి నీకు తెలియదు? విత్తనాలు దగ్గరికి వేసినాం మనం, ఇవి మొక్కలు కదా, దగ్గరికి వేసినాం కాబట్టి చేను మంచిగానే అయింది, బాగానే ఉంది. కంకులు బాగానే ఉన్నాయి, ఇంకా దొడ్డుగా అయ్యేది ఉండే కంకులు. అంటే ఈ మొక్కకు మధ్యలో డిస్టెన్స్ లేదు. ఇంకో మొక్కలు, జొన్న మొక్కలు ఇంత డిస్టెన్స్, ఇంత దగ్గరలో ఉండొద్దు. ఇంకో ఈడ 2 మొక్కలు, ఇంకా ఎక్కడొకటి ఇట్లా. ఇంకా ఇటు చూడు, ఒకటే దగ్గర 3-4 ఉన్నాయి. ఇంకో ఇదొకటి కదా, ఇంకో ఇదొకటి. ఒత్తుకుంది చేను, ఒత్తుకున్నందుకు కొంచెం కంకులు చిన్నగా ఉన్నాయి. చిన్నగా ఉన్నా పర్లేదు, బాగానే అనిపిస్తున్నాయి. మరీ అంత చిన్నగా లేవు, మీడియంగా ఉన్నాయి. కొంచెం డిస్టెన్స్ బాగుంటే ఇంత ఒత్తుకున్నా కూడా చేను ఇంత మంచిగా అవ్వడానికి రీజన్ ఏంటంటే మందు చాలా మంచిగా వేసినాం మనం. అది ఉంటుంది కదా మందు, ఇప్పుడు మొక్కలకి వేస్తున్నావు కదా అడుగు మందు, అది చాలా వేసినాం. ఒక బ్యాగ్ వేసినాం ఇందులో. అందుకోసమని ఈ మాత్రం అని ఉంది, లేకపోతే ఆ మాత్రం కాకపోతుండే కదా. చేను ఉత్తగానే ఖరాబ్ అయిపోతుండే, లేదంటే మందు ఎక్కువ వేసినాం కాబట్టి దగ్గరున్న కూడా కవర్ అయిపోయింది. అయినా మనం ఎప్పుడు జొన్నలు వేయలేము. ఎంత డిస్టెన్స్లో విత్తనాలు నాటుకోవాలో తెలియదు మనకి. తెలియక అన్నీ ఇట్లా సార్లు పోసుకుంటూ పోయినాం, దగ్గర పోసుకుంటూ పోయినాం. అట్లా పోయాలి సార్లే, కానీ డిస్టెన్స్ తోటి పోయాలి. ఈ మొక్కలు ఎట్లా పెట్టినాం మనం, డిస్టెన్స్ ఉన్నాయి కాబట్టి మంచిగా అవుతున్నాయి కదా. అంటే ఇంత డిస్టెన్స్ ఉండదు, కానీ ఈ 2 మొక్కలు ఉన్నాయి కదా, ఈ 2 మొక్కల మధ్యలో ఒక మొక్క రావాలి. జొన్నలు అయితే మినిమం ఒక జానేడు అట్లా డిస్టెన్స్ ఉండాలి మొక్కకు మధ్యలో. నాకు తెలిసి జొన్నలు చాలా దగ్గరికి వేసినాం, కుప్పలు పడినాయి కాబట్టి అట్లా చేయను. జొన్నలు మనకు ఎక్స్పీరియన్స్ లేదు, జొన్నలు ఎట్లా వేయాలో కూడా తెలియదు కాబట్టి. నేను ట్రాక్టర్ సార్లు కొట్టినా, నువ్వు నాయన విత్తనాలు చల్లేసారు, అవి దగ్గరికి పడిపోయినాయి అన్నట్టు. ఇక మన భూమిలో కొంచెం పంట మార్పిడి అయింది. ప్రతిసారి ఇక్కడ టమాటో నాటుతుంటిమి, టమాటా కదా, ఇందులో టమాటా బెండ అట్లాంటివి పెడుతుంటిమి. ఈసారి మాత్రం అవి మార్చేసి జొన్నలు వేసినాం కాబట్టి అలాంటి పంటలు పెట్టలేదు. ప్రతిసారి ఒకే పంటకు తగులుకుంటే కూడా అది కాదు, క్రాప్ రాదు. పంట మార్పిడి చేయడం వల్ల పంట మంచిగా వచ్చేస్తుంది. జొన్నసేన అయితే పర్వాలేదు, మాకైతే నచ్చింది, బాగానే అనిపిస్తుంది ఇప్పుడైతే. ఎందుకంటే జొన్నలు ప్రతిసారి కొనుక్కొచ్చుకొని తింటుంటిమి. ఈసారి చేనులో వెళ్ళిన జొన్నలు అయితే తింటాము. ఎందుకంటే కొనుక్కొచ్చుకుంటే 7-8 వేలకు పల్లా ఉన్నాయి కదా. కొనుక్కున్నాయి అంటే మనం చేనులు ఉంటాయి కాబట్టి 4-5 బలాలు వస్తాయి ఈసారి. అంటే ఒక సంవత్సరం అన్నా మనకు గడుస్తుంది. మంచిగా అనిపిస్తుంది, ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. కొని తినడం కంటే మనమే తయారు చేసుకొని మనమే తింటే మంచిగా అనిపిస్తుంది అన్నట్టు. అట్లా మన చేతి పంట అన్నట్టు. జొన్నలు కొనుక్కొచ్చుకొని మనం గిండ్రికి వేసుకొని తింటే ఏమనిపిస్తుంది, గిండ్రికి వేసుకొచ్చేటప్పుడు కూడా కొన్ని వేసుకొచ్చుకుంటాం, ఖరాబ్ అవుతుంది పిండి. ఎందుకంటే పైసలు పెట్టి తెచ్చుకున్నాం అట్లా అనిపిస్తుంది. అదే చేను పంట ఉంటే కొంచెం మనకు జర ఫ్రీడమ్ ఉంటుంది అన్నట్టు, మంచిగా వేసుకొచ్చుకోగలుగుతాం. ఇంకా రొట్టెలు కూడా 2 రొట్టెలు ఎక్స్ట్రా వేసుకోగలుగుతాం. అదైతేనేమో పొదుపు మీద వేయాలి కాబట్టి మనుషుల్ని లెక్క పెట్టుకొని మనుషుల వైజ్గా వేసుకోవాలి. ఇవైతే మన సొంత పంట ఉంటే 2 రొట్టెలు ఎక్కువ అయినా వేసుకొని తినగలుగుతాం, ఎక్స్ట్రానే చేయగలుగుతాం. అట్లా ఏదైనా సరే సొంత పంటకి కొనుక్కొచ్చిన పంటకి చాలా డిఫరెంట్ ఉంటుంది. మనం కూరగాయలు మనం పెట్టుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు టమాటాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ టమాటాలు మనం ప్రతిసారి వండిస్తాం కాబట్టి టమాటాలు ఇంట్లో ఎప్పుడు ఉంటాయి మన దగ్గర.
టమాటాలు ఇంచుమించు 4-5 కేజీలు ఇంట్లో ఉంటాయి ఎప్పటికి మన దగ్గర. అంటే కొనం కాబట్టి మన చేనువే కాబట్టి 4-5 కేజీలు పెట్టుకుంటాం. అది కొంటే కేజీ మాత్రమే కేజీన్నర తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాం.